إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر اعبدوا الله ولا تشركوا به شيئا. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక. ఆమీన్. సోదర సోదరి మల్లారా, ఈరోజు జుమ్మాలో నేను చెప్పబోయే అంశం మన సమాజంలో షిర్క్ ఎలా వ్యాపించి ఉన్నది. సోదర సోదరి మల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలో సెలవిస్తున్నాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడు, మిమ్మల్నే కాదు మీకన్నా ముందు మీ పూర్వీకులు ఎవరైతే వచ్చారో వారిని కూడా పుట్టించారు. ఆ సమస్త లోకాల ప్రభు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. అలా చేసినట్లయితే మీరు ముత్తఖీగా జీవితం గడుపుతారు. బహుశా మీరు అల్లాహ్తో భయపడుతూ దైవ భీతితో జీవితం గడుపుతారు. సోదర సోదరి మల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో పదే పదే చోట అనేక సార్లు ఉఅ్బుదుల్లాహ్ ఉఅ్బుదుల్లాహ్, మీరు నన్నే ఆరాధించండి, మీరు నన్ను మాత్రమే ఆరాధించండి అని నొక్కి నొక్కి తాకీదు చెప్పి మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. అయితే మానవుడి జీవిత లక్ష్యమే ఆరాధన. మానవుడి జీవితంలో ఆరాధన లేకపోతే మానవుడికి, అదే విధంగా ఒక జంతువుకి, పశువుకి తేడా లేకుండా ఉంటుంది. ఒక జంతువు, ఒక పశువు మరియు మానవుడికి తేడా చేసే, భిన్నం చేసే ఏదైనా వస్తువు ఉందంటే అది ఆరాధన. ఆరాధన కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను సృష్టించాడు, పుట్టించాడు. అయితే అల్లాహ్ ఎవరు? అల్లాహ్ అంటే సమస్త లోకాల ప్రభు,
సమస్త లోకాల సృష్టికర్త. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట అంటున్నారు, ఉబుదుల్లాహ్ వలా తుష్రికూ బిహి షైఆ. ఓ ప్రజల్లారా, మీరు నన్ను మాత్రమే ఆరాధించండి. వలా తుష్రికూ బిహి షైఆ, నాతో పాటుగా ఎవరిని ఆరాధించకండి, షిర్క్ చేయకండి, షిర్క్ దరిదాపులు కూడా వెళ్ళకండి, షిర్క్ నుండి దూరంగా ఉండండి, భాగస్వాముల కింద ఎవరిని సమానం చేయకండి, నన్ను మాత్రమే ఆరాధించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట ప్రస్తావిస్తున్నాడు, ఇన్న షిర్క లబుల్మున్ అజీమ్. సమస్త లోకాల్లో ఏదైనా మహాపాపం ఉన్నదంటే అది షిర్క్. షిర్క్ అనేది లోకంలోనే అన్ని పాపంలో మహాపాపం. వేరే ఏదైనా పాపం ఉందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పాపం చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ దయ వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని క్షమించేస్తాడు, మానవులను క్షమించేస్తాడు, మన్నింప చేస్తాడు. కానీ షిర్క్ ని మాత్రం ఎన్నిటికీ ఏ మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముష్రికులను, షిర్క్ చేసే వారిని క్షమించరు. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట ప్రస్తావిస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అంటే మీరు చేసే ఏ పాపాలైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు, కానీ షిర్క్ ని మాత్రం ఎట్టకేలకు ఏ పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ చేసేవారిని, బహుదైవారాధన చేసేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నింపడు, ఏ పరిస్థితుల్లో కూడా క్షమించడు. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఎక్కడ చూసినా, ఏ పారంలో, ఏ అధ్యాయంలో, ఏ చాప్టర్లో మీరు చూసుకున్నా ప్రతి చాప్టర్లో షిర్క్ నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని దూరంగా ఉండమంటున్నాడు. ఎక్కడ చూసినా దేవుని ఏకత్వం యొక్క ప్రస్తావన మాత్రమే జరిగింది. ఎక్కడ చూసినా మనం షిర్క్ ని ఖండించడం జరిగింది. సోదర సోదరిమల్లారా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ఆయన ఉల్లేఖన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, మన్ మాత యుష్రిక్ బిల్లాహ్ షైఅన్ దఖలన్ నార్. ఎవరైతే బహుదైవారణ చేస్తూ, షిర్క్ చేస్తూ, అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తూ మరణిస్తారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగ్ని శిక్ష తయారు చేసి ఉన్నారు, వారి కోసం నరక శిక్ష ఉన్నది. ఎవరైతే అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తున్నారో, సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారో అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని శిక్ష తయారు చేసి ఉన్నారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా షిర్క్ దరిదాపులకు, అదే విధంగా బహుదైవారాధనకు గురి కాకూడదు. సోదర సోదరిమల్లారా, అయితే మనం ఇప్పుడు చూసుకుందాం, మన సొసైటీలో, మన సమాజంలో ఏ రకంగా జనాలు, ఏ విధంగా ప్రజలు షిర్క్ లో పాల్పడి ఉన్నారు, ఏ విధంగా మన సమాజంలో షిర్క్ అనేది, బహుదైవార ఆరాధన అనేది వ్యాపించి ఉన్నదో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మూఢనమ్మకాలు, ఇది కూడా షిర్కే. మూఢనమ్మకాలు, ఇస్లాంలో మూఢనమ్మకాలకు తావు లేదు. మూఢనమ్మకం అనేది ఇస్లాం అకీదాలో లేదు. మూఢనమ్మకాలు కూడా షిర్క్ మాత్రమే. అల్లాహ్తో సమానంగా బాబాలను, ఔలియాలను, పీర్లను ఆరాధిస్తున్నారు ప్రజలు. ఇది ఏంటి? షిర్క్. ఎందుకంటే ఆరాధనకు, నిజ ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. కానీ మనం ఈ సమాజంలో చూస్తున్నాము, చాలా మంది దర్గాకి వెళ్తున్నారు, చాలా మంది బాబాల దగ్గర వెళ్తున్నారు, చాలా మంది దర్గాకి వెళ్ళి సమాధి ముందు సాష్టాంగం చెప్తున్నారు, సమాధి ముందు నిలబడి సజదాలు చేస్తున్నారు, సమాధి ముందు సాష్టాంగం చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి? మనం సాష్టాంగం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరే చెయ్యాలి. అల్లాహ్ యొక్క సమీపంలోనే మనం సాష్టాంగం చేయాలి. అల్లాహ్ కోసమే మనం సజ్దా చేయాలి. సజ్దా అనేది కూడా ఒక ఆరాధన.
ఇది కూడా అల్లాహకు మాత్రమే ప్రత్యేకం. అల్లాహ్ను వదిలి ఇతరులను ముందు మనం సాష్టాంగం చెప్తున్నామంటే, మనం సజ్దా చేస్తున్నామంటే ఇది షిర్క్ అవుతుంది. షిర్క్ అనేది మహాపాపం. ఈనాటి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన సమాజంలో, మన సొసైటీలో చాలా మంది దర్గాకు పోతున్నారు. మగవారైనా సరే, ఆడవారైనా సరే, స్త్రీ వారైనా, పురుషులైనా అందరూ ఎవరు వారు దర్గాకి వెళ్ళిపోతున్నారు. సమాధుల దగ్గర వెళ్ళి సమాధుల ముందు సాష్టాంగం చెప్తున్నారు, సజదా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే సమాధి లోపల మరణించి ఉన్నారో వారు బతికి ఉన్నప్పుడే మాకు ఎలాంటి సహాయపడలేదు, ఏ విధంగా కూడా సహకరించలేదు. అలాంటి వారు మరణించిన తర్వాత సమాధి లోపల ఉండి మమ్మల్ని ఎలా సహకరిస్తారు? సహజమా ఇది? మరి ఎంత మూర్ఖత్వం వచ్చేసింది మన సమాజంలో. వారు బతికి ఉన్నంత వరకు ఎలాంటి సహాయపడలేదు మమ్మల్ని. మనకి ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి కష్టాల్లో చిక్కుకు ఉన్నా వారు వచ్చి మమ్మల్ని సహకరించలేదు, సపోర్ట్ చేయలేదు. అలాంటి వారు సమాధి లోపల చేరుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఒక సృష్టి అయ్యి, అది కూడా మరణించిన సృష్టి అయ్యి ఎలా మమ్మల్ని సహకరిస్తారు? మరి దేనికోసం మనం సమాధుల దగ్గర వెళ్తున్నాము? దేనికోసం మనం ఔలియా యొక్క, పీర్ యొక్క సమాధుల దగ్గర వెళ్ళి మనం పూజిస్తున్నాము అంటే సాష్టాంగం చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఏమైనా అవసరం ఉంటే, కోరికలు తెరవాలని అక్కడ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము? మనకి ఎలాంటి కోరిక ఉన్నా ఎవరిని ప్రశ్నించాలి? కేవలం అల్లాహ్ను మాత్రమే. ఉదుఊని అస్తజిబ్ లకుం. మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీరు నన్నే పలకరించండి, నేను మీ మాటలను, మీకు ఏమైనా కోరికలు ఉంటే నేనే తీర్చిదిద్దుతానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాను. అలాంటిది మనకి ఎలాంటి ప్రాపంచిక కోరికలున్నా వారి కోసం, వారి కోరికలు పూర్తి అవ్వాలని మనం సమాధుల దగ్గర వెళ్తున్నాము, దర్గాలకి వెళ్తున్నాము, పీర్ల పండగలు జరుపుకుంటున్నాము, ఉరుసులు జరుపుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? ఉర్స్ అనేది, పీర్ల పండగ అనేది, దర్గాకి వెళ్ళి సమాధుల ముందు సాష్టాంగం చెప్పడం, సజ్దా చేయడం అనేది ఇస్లాంలో ఏ మాత్రం లేదు. ఇది ఇస్లామీ అఖీదా కాదు, ఇది షిర్క్. షిర్క్ అనేది మహాపాపం. సోదర సోదరిమల్లారా, మన సమాజంలో షిర్క్ ఏ విధంగా వ్యాపించి ఉన్నది మనం చూసుకున్నట్లయితే, చాలా మంది ఇంట్లో ఫోటోస్ పెడుతూ ఉంటారు. దర్గా ఫోటోస్, మక్కా మదీనా ఫోటోస్, లేకపోతే ఖురాన్ ఆయాతులు, వారేమో మంత్రాలు, అంత్రాలు, ఈ విధంగా వారేమో ఫిక్స్ చేసి గోడల మీద అంటిస్తూ ఉంటారు. ఏంటంటే బర్కత్, అల్లా అనుగ్రహాలు ప్రసాదిస్తాడని ఒక నమ్మకం. ఆ నమ్మకం అల్లా పైనే ఆ విశ్వాసం ఉండాలి. మనకి ఏదైనా కావాలన్నా అల్లానే కోరాలి, అల్లానే అడగాలి. కానీ ఫోటోలు అంటించుకుంటే, ఫోటోలు ఆయతులు రాసి అంతరాల కింద దాన్ని వాడుకుంటే దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఏ ఫోటోలు అయితే మనం ఖురాన్ ఆయత్ని రాసి అంటిస్తున్నామో కనీసం ఆ ఆయత్ పైన మనకి నమ్మకం ఉంటే సరిపోతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహకరిస్తాడు. కానీ ఆ ఆయత్ పైన మనకి నమ్మకం ఉండదు. దీని మీద నమ్మకం, ఒక మూర్ఖత్వం ఏంటంటే, మూఢ నమ్మకం ఏంటంటే, కేవలం ఆయత్ ఉంటే చాలు, గోడ మీద అంటించేస్తాం. మక్కా మదీనా ఫోటోలు, దర్గా ఫోటోలు, పీర్ల పండుగ ఫోటోలు, ఉర్స్ ఫోటోలు అంటించేస్తాం. ఏంటంటే అనుగ్రహాలు అల్లా ప్రసాదిస్తూనే ఉంటాడని ఒక మూర్ఖత్వం, మూఢ నమ్మకం ఇది. ఇది షిర్క్ మాత్రం. ఎందుకంటే నమ్మకం ఎవరిపైన ఉండాలి? ఫోటో మీద ఉండాలా? పీర్ల పండుగలు చేస్తే నమ్మకం దానిపైన ఉండాలా? పీర్ల ఫోటో మీద ఉండాలా? బాబాల ఫోటోల మీద ఉంటుందా నమ్మకం? నమ్మకం ఎవరి మీద ఉండాలి? తవక్కల్ అల్లాహ్ ఫహువ హస్బుక్. మీకు ఏమైనా అవసరం ఉంటే, ఏమైనా ఆపద వస్తే, ఏదైనా కష్టాలు ఎదురవుతే అల్లా పైన భరోసా చేయండి. అల్లా పైన తవక్కులు ఉండాలి, అల్లా పైన నమ్మకం ఉండాలి, అల్లా పైన దృఢ నమ్మకం ఉండాలి తప్ప ఇతరుల పైన నమ్మకం ఉంటే అది షిర్క్ అయిపోతుంది. ఇప్పుడు అంతే కదా, ఆపద వస్తుందంటే మనం దర్గాలికి పోతున్నాము, ఏదైనా కష్టం వచ్చిందంటే దర్గాలికి పోతున్నాము, ఏదైనా మంచి బిజినెస్ జరగకపోతే సమాధుల దగ్గర వెళ్ళి దువాలు చేస్తుంటాం, సాష్టాంగం చెప్తున్నాం, సజదాలు చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి? షిర్క్. దీనికి ఏ మాత్రం ఇస్లామీ అఖీదాలో ఎక్కడ కూడా చోటు లేదు. ఇది షిర్క్. షిర్క్ అనేది మహాపాపం. అదే విధంగా సోదర సోదరిమల్లారా, మన సమాజంలో షిర్క్ ఏ విధంగా వ్యాపించి ఉన్నది, బహుదైవారాధనకి ఎలా ప్రజలు గురి అయ్యే ఉన్నారు మనం చూసుకున్నట్లయితే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు మేము ముందు చెప్తాను. అదే విధంగా లేపాక్షి రోడ్లోనే మనం చూసుకుంటే పీర్ బఖ్త్ వలీ దర్గా ఉంది, అవునా కదా? పీర్ బఖ్త్ వలీ దర్గా ఉంది. అక్కడ ఏ నమ్మకంతో వెళ్తున్నారు? ఏ మూఢ నమ్మకంతో వెళ్తున్నారు ప్రజలు?
ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిల్లలతో ప్రసాదించలేదు, ఎవరికైతే పిల్లలు పుడతలేదో వారి నమ్మకం ఏంటంటే ఆ చెట్టు దగ్గర వెళ్తే, ఆ చెట్టు కూడా ఏంటి, చింతపండు చెట్టు. చింతపండు చెట్టు దగ్గర వెళ్ళి మనం ఆరాధిస్తే ఆ మలీదా తయారు చేసి అక్కడే అది వండుకొని అది తినేసి దువా చేసి వచ్చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని మంచి బిడ్డ ప్రసాదిస్తాడని ఒక మూఢ నమ్మకం. పిల్లలు ప్రసాదించేవాడు ఎవడు? మనకి పిల్లలు కావాలన్నా ఎవరిని అడగాలి? సంతానం కావాలంటే ఎవరిని అడగాలండి? ఎవరిని ప్రశ్నించాలి? ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, సమస్త లోకాలను సృష్టించిన సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే అడగాలి. కానీ ఎక్కడ వెళ్ళిపోతున్నాం మనం? చెట్టుల దగ్గర వెళ్ళిపోతున్నాం. చెట్టు పుట్టల దగ్గర వెళ్ళి వారి మీద మనం నమ్మకం ఉంచుతున్నాం. ఒక సృష్టి మీద, ఒక వస్తువు మీద మనం నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాల్సింది? సమస్త లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మీద ఉండాల్సింది. ఎందుకంటే వల్లాహుల్లది ఖాలికు కుల్లి షై, ఆయనే అల్లాహ్, ఆయన సమస్త లోకాలకు సృష్టికర్త. ఆయన పైన నమ్మకం ఉండకుండా ఒక చెట్టు మీద పుట్ట మీద వెళ్ళి అక్కడ సాష్టాంగం చెప్పి అక్కడ మలీదాలు తయారు చేసి హల్వాలు తయారు చేసి తినేసి వచ్చేస్తున్నాం, హాయిగా స్వీట్ దువాలు చేస్తున్నాం. ఏంటంటే పిల్లలు పుడతారని ఒక మూఢ నమ్మకం. ఇది కూడా షిర్క్, ఇది కూడా షిర్క్. అదే విధంగా మనం చూసుకుంటే ఇంటికి దిష్టి తగలకుండా, మన ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా, మన షాప్కి ఎలాంటి దిష్టి తగలకుండా, అదేవిధంగా మన ఇంటికి కీడులు వాటిల్లకుండా ఉండడానికి ఎరుపు ఆకుపచ్చ బట్టలలో టెంకాయ కట్టి నిమ్మకాయలు కట్టి మిరపకాయలు కట్టి వెంట్రుకలు దారులు రాగి ఇత్తడి రేకులు ఒక చోట కట్టి ఇంటికి వేలాడతాం. నమ్మకం ఏంటంటే దిష్టి తగలకూడదంట, దిష్టి తగలకూడదు. ఒకవేళ దిష్టి తగిలినా ఎవరి ఆగే వలన తగులుతుంది? అల్లాహ్ ఆగే వలన. దిష్టి తగిలిన తర్వాత దువా ఎవరితో చేయాలి? అల్లాహ్తో చేయాలి. ఒకవేళ దిష్టి తగులుతుంది, దిష్టి ఉన్నది వాస్తవం, దిష్టి తగలడం వాస్తవం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అన్నజ్రు హక్కున్, దిష్టి తగలడం అనేది వాస్తవం, తగులుతుంది. కానీ ఆ దిష్టి తగిలిన తర్వాత ఏదైనా ఆపద వచ్చినా అది అల్లాహ్ ఆగే వలన వచ్చింది. ఆ ఆపదను తొలగించడానన్నా ఎవరు తొలగిస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆపద వచ్చిన తర్వాత, కష్టాలు ఎదురైన తర్వాత ఎవరిని ప్రశ్నించాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే ప్రశ్న. అంతే తప్ప ఈ టెంకాయలపై మన నమ్మకం, మిరపకాయలపై మన నమ్మకం, ఆకుపచ్చలపైన మన నమ్మకం, ఇవన్నీ ఏంటి? మూఢ నమ్మకాలు. ఇది షిర్క్. అంటే ఎవరి మీద వాస్తవికంగా మన నమ్మకం ఉండాలో, దృఢ నమ్మకం, విశ్వాసం, ఆ విశ్వాసం మనం ఒక వస్తువు మీద పెడుతున్నాం. ఇది ఏమైపోతుంది? షిర్క్ అవుతుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి మన సమాజంలో వ్యాపించిన షిర్క్ ఒక ఉదాహరణ. అదేవిధంగా మనం చూసుకుంటే మంత్రాలు, అంత్రాలు, వాస్తులు, జ్యోతిష్వం, శకునులు, యమగడ్డం, రహకాలం మొదలైనవి చాలా అనేక ఉన్నాయి. అవి షిర్క్ కార్యాలకు మన ప్రజలు పాల్పడి ఉన్నారు. ఇవన్నీ షిర్క్ అనేది మహాపాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పాపం చేసినా క్షమించేస్తాడు, కానీ షిర్క్ ని మాత్రం ఏ పరిస్థితిలోనూ క్షమించడు. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, మన సమాజంలో షిర్క్ ఏ విధంగా వ్యాపించి ఉన్నదంటే మనం చూసుకున్నట్లయితే తమను పుట్టించిన అల్లాహ్పై ఉండవలసిన విశ్వాసం సృష్టికర్తపై లేకుండా సృష్టి పైన ఉంచుతున్నామని. అవునా కాదా? ఈ మూఢ నమ్మకాలపై ఉంచుతున్నామని. ఇవన్నీ మూఢ నమ్మకాలు. విశ్వసించికి ఈ మూఢ నమ్మకాలపై మనం విశ్వసించి షిర్క్కి పాల్పడుతున్నాము, షిర్క్కి గురవుతున్నాము. జబ్బు వచ్చినా, ఏదైనా వ్యాధి వచ్చినా, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్యం, ఆ జబ్బు ఎవరి ఆగే వలన వచ్చింది మనకి? ఆ వ్యాధి ఎవరి ఆగే వలన తగులుతుంది మనకి? అల్లాహ్ ఆగే వలన. ఆ వ్యాధి తగిలిన తర్వాత ఎవరి చేతిలో ఉంది షిఫా? ఎవరు తొలగిస్తారు ఆ వ్యాధిని? ఎవరు దూరం చేస్తారు ఆ ఆపదని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఆపద నుండి బయట పెడతాడు. ఆ నమ్మకం అల్లాహ్పై కాకుండా ఎవరి మీద ఉన్నాయి? మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే అనారోగ్యంతో హెల్తీగా కాదు, ఏదైనా డిసీజ్ వచ్చింది, ఏదైనా వ్యాధి వచ్చింది, అలాంటి వ్యాధి గ్రస్తులో ఉన్నప్పుడు, వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనం చేతులకు ఏం చేస్తున్నాం? తాయెత్తులు కట్టుకుంటున్నాం. చేతులకి మెడలకు తాయెత్తు కట్టుకుంటాం, దారాలు కట్టుకుంటాం.
అదేవిధంగా కడియాలు ధరిస్తున్నాము. ఇవన్నీ ఏంటి? ఇస్లాం నిషేధించిన విషయాలు. ఇది హరాం, ఇది షిర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధిని దూరం చేయాలన్నా, ఆ వ్యాధిని తొలగించాలన్నా ఈ శక్తి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యాధి ఇచ్చేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వ్యాధిని మనం శరీరం నుండి దూరం చేసేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అందుకే మనకి ఎలాంటి వ్యాధి వచ్చినా, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దగ్గర అవ్వాలి. అల్లాహ్ దగ్గర అయ్యి అల్లాహ్తో మనం దువా చేయాలి. లా బఅస తహూరున్ ఇన్షా అల్లాహ్, అల్లాహుమ్మ అంత షాఫీ. ఈ విధంగా చాలా దువాలు ఉన్నాయి. ఇలాంటి దువాలు చేసుకుంటూ, నమాజ్ చేసుకుంటూ, ప్రార్థిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఆపదని మమ్మల్ని దూరం చేస్తాడు, ఆ వ్యాధిని మమ్మల్ని దూరం చేస్తాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చూసుకుంటే పదే చోట ఖురాన్లో చాలా సార్లు, అనేక సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు, ఉఅ్బుదుల్లాహ్ వలా తుష్రికు బిహి షైఆ. ఓ ప్రజల్లారా, మీరు కేవలం మీ నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. వలా తుష్రికు బిహి షైఆ, ఎట్టి పరిస్థితుల్లోనూ బహు దైవారాధనకు గురి అవ్వకండి. బహు దైవారాధన దరిదాపులు కూడా వెళ్ళకండి, దాని దగ్గరికి వెళ్ళకండి. మనం వెళ్తున్నాం కదా, దర్గాలకి వెళ్తున్నాం, పీర్ల పండుగలు జరుపుకుంటున్నాం, ఉర్సులు జరుపుకుంటున్నాం, సమాధి దగ్గర వెళ్ళి సజదాలు చేస్తున్నాం. సమాధి దగ్గర వెళ్ళి మనకి ఏమైనా కోరికలు ఉంటే అది కోరికలు తీరాలని మనం కోరుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ షిర్క్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ షిర్క్ నుండే దూరంగా ఉండమంటున్నాడు. అదేవిధంగా ఒక అల్లాహ్ అంటే ఎవరు? ఉపాధి కల్పించేవాడు. అల్లాహ్కి తిండి అవసరం లేదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఉపాధి కల్పిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏకైకుడు, నిజ ఆరాధ్యుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త లోకాలకు ప్రభు. అల్లాహ్కు తల్లిదండ్రులు కూడా లేరు, అదేవిధంగా అల్లాహ్కు భార్య పిల్లలు కూడా లేరు. అల్లాహ్ తాలాకు కామ కోరికలు కూడా లేవు, నిద్ర ఆహారాలు కూడా లేవు. అలాంటి అవసరం లేనివాడు, నిరుపేక్షాపరుడు. ఎలాంటి కోరికలు లేవు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహు సమద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరుపేక్షాపరుడు, ఎలాంటి కోరికలు లేనివాడు, దేనిపైన ఆధారపడివాడు కాడు. అందరూ అల్లాహ్పై ఆధారపడాలి, అందరూ అల్లాహ్పై ఆధారపడాలి. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, దర్గాలకు వెళ్ళి సమాధులకు ఆరాధించటం, సజదా చేయటం, కోరికలు నెరవేయడానికి దువా చేయటం, దీపాలు, కడ్డీలు, కర్పూరం వెలిగించటం, ఇంట్లో విగ్రహాలను, బొమ్మలను వేలాదీయడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ షిర్క్ అయిపోతుంది, బహుదైవారాధన అయిపోతుంది. విగ్రహాలు, చిత్రాలు, ఇవన్నీ ఎలాంటి విగ్రహమైనా, విగ్రహ చిత్రాలైనా, ఎవరైనా ఇంటి గోడల పైన కానీ, ఇంటి లోపల బయట ఎవరైనా ఎలాడుతున్నారంటే, అంతరాల కింద వాడుకుంటున్నారంటే, అలాంటి ఇంట్లో దైవదూతలు ప్రవశించరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరి ఇంట్లో అయితే చిత్రాలు ఉంటాయో, ఎవరి ఇంట్లో అయితే విగ్రహాల ఫోటోలు ఉంటాయో, విగ్రహాల ఫోటోలు అంటే ఏంటి? పీర్ల ఫోటోలు, బాబాల ఫోటోలు, అనేక రకరకాల ఫోటోలు తగిలిస్తూ ఉంటారు. ఇలాంటి తగిలించమైన ఎలాంటి ఫోటోలు మన ఇంటి లోపల ఉన్నా, బయట ఉన్నా, అలాంటి ఇంట్లో ఏ పరిస్థితుల్లో దైవ దూతలు అంటే దైవదూతలు ఎవరు ప్రవశించరు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అదేవిధంగా మంత్రాలు, అంత్రాలు, తాబీజ్ అంటే తాయెత్తు, అదేవిధంగా తాయెత్తులు, దారాలు, కడియాలు కట్టుకోవడం, ఇది కూడా షిర్క్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి వహుం ముష్రికూన్. మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే విశ్వాసి కింద ఉన్నారు, కానీ విశ్వాసంతో పాటుగా అల్లాహ్ను ఆరాధిస్తున్నారు, తోడుగా దైవ ఆరాధన చేయకుండా బహుదైవ ఆరాధన కూడా గురవుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరా యూసుఫ్ లో, సూరా నంబర్ 12 ఆయత్ నంబర్ 106 లో అంటున్నారు, వారిలో కొంతమంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా బహుదైవారాధన చేస్తూ జీవితం గడుపుతున్నారు. ముస్లిం కింద పేరు, కానీ దర్గాకి వెళ్తున్నాం, పీర్ల పండుగ జరుపుకుంటున్నాం, ఉర్సులు జరుపుకుంటున్నాం, సమాధి సమీపంలో వెళ్ళి మనం సజ్దా చేస్తున్నాం, సాష్టాంగం చెప్తున్నాం. ఇవన్నీ ఏంటి? షిర్క్. ఓ రకంగా ఏం చెప్పుకుంటున్నాం మనం? మన ఐడెంటిటీ కార్డులో ఏముంది? ఇండియన్ ముస్లిం. కానీ మన ఆచరణలు చూస్తే ముస్లిం ఆచరణ కాదు, ముష్రిక్ ఆచరణ.
బహుదైవారాధనకు గురవుతున్నాం. మన ఆశ ఏంటి? మనకి స్వర్గం కావాలి. స్వర్గం కావాలంటే మన్ మాత లా యుష్రిక్ బిల్లాహ్ షైయన్ దఖలల్ జన్న. జన్నత్ ఎవరి కోసం ఉంది? స్వర్గం ఎవరి కోసం ఉంది? ఎవరైతే జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా బహుదైవారాధనకు దగ్గరయ్యి ఉండరో, ఎల్లప్పుడూ దేవుని ఏకత్వంతో తౌహీద్ పై అమలు చేస్తూ ఆచరిస్తూ జీవితం గడిపి ఉంటారో, దేవుని ఏకత్వం పైన దృఢ నమ్మకంతో బతికి ఉంటారో, అలాంటి వారి కోసమే స్వర్గం తయారు చేయబడినది. మనం ఒకవైపు ముస్లిం కింద చెప్పుకుంటున్నాం, ఇంకో వైపు మూఢ నమ్మకాలు కూడా నమ్ముకుంటున్నామంటే ఏ పరిస్థితుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడు, అదేవిధంగా స్వర్గం ప్రసాదించడు. సోదర సోదరిమల్లారా, అదేవిధంగా ఒకనాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్కెట్లో వెళ్తుండగా ఒక వ్యక్తిని చూశారు. వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి చేతికి ఇత్తడి కడియాన్ని తొడిగించడం చూశారు. ప్రవక్త గారు పిలిచి, ఏంటయ్యా చేతికి ఏం కట్టుకున్నామంటే, ఇత్తడి కడియం ఇది, ఇలా ఉంటే నాకు బలహీనత ఉండదు, నాకు వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి పోతుంది, ఇది ఇత్తడి కట్టుకుంటే కడియం, వ్యాధి తగ్గిపోతుంది, వ్యాధి దూరం అయిపోతుంది, ఈ నమ్మకంతో నేను కట్టుకున్నాను అన్న. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది తొడిగించుకున్నావు కదా ఇత్తడి కడియం, దీనివల్ల నీ వ్యాధి తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఇంకా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దీన్ని వెంటనే తీసి తెగించి పాడే, లేకపోతే ఏమవుతుందంటే ఇంకా బలహీనతకి గురవుతావు. ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఇత్తడి కడియం తొడిగించుకున్నావో, ఈ పరిస్థితుల్లోనే వెంటనే ఒకవేళ అకస్మాత్తుగా మరణం వచ్చేస్తే, ఇదే సిచ్యువేషన్ లో ఇదే పరిస్థితిలో నువ్వు చనిపోతే నరకాగ్ని శిక్షకి గురవుతావు, జహన్నంలోకి వెళ్తావు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే, ఇదే పరిస్థితుల్లో నువ్వు మరణిస్తే ఏ పరిస్థితుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు సాఫల్యం పొందకుండా ఉంటావు, నీకు సాఫల్యం దక్కదు. సాఫల్యం అంటే ఏంటి? స్వర్గం లభించదు. సోదర సోదరిమల్లారా, ఈ విధంగా మనం చూసుకుంటే మూఢ నమ్మకాల వల్ల ఏమవుతుంది? నరకాగ్ని శిక్షకి దగ్గర అవుతుంది, స్వర్గం నుండి దూరం అయిపోతుంది, కేవలం మూఢ నమ్మకాల వల్ల. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏమన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఎవరైతే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా విషయాన్ని తెలుసుకుంటాడో, దానిపై నమ్మకం కూడా ఉంచుతాడు, అలాంటి వారి కంటిన్యూస్లీగా 40 రోజులు నమాజు చదివినా వాడి నమాజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు. ఇది హదీస్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, చెట్లు, జాతకపు ఉంగరాలు అదృష్టం అని భావిస్తాం. చెట్లు, జాతకపు ఉంగరాలను మనం అదృష్టం, దురదృష్టం అని నమ్మకంతో, మూఢ నమ్మకంతో జీవితం గడుపుతాం. ఇది కూడా ఏంటి? షిర్క్. ఎందుకంటే మన తలరాత, విధి రాతలో ఏదైతే రాసిబడి ఉన్నదో అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఆ విధి రాతపై మన దృఢ నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇది విశ్వాసం మూలస్తంభాలు, విశ్వాసం యొక్క మూలస్తంభాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒకటి ఏంటి? తలరాతపై, విధి రాతపై, తక్దీర్ పై కూడా ఈమాన్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి ఈ దురదృష్టం తగులుతుందని, అదృష్టం కలుగుతుందని ఈ మూఢ నమ్మకాలు మనం పెట్టుకుంటాం చూసారా వస్తువుల మీద, ఇది ఏంటి? ఇది కూడా షిర్క్ అయిపోతుంది. షిర్క్ అనేది మహాపాపం. అల్లాహ్ తాలా ఏ పాపాన్ని క్షమించేస్తాడు, కానీ షిర్క్ ని మాత్రం ఏ పరిస్థితిలో కూడా క్షమించడు. అదే విధంగా ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం మూఢ నమ్మకాల కింద చూసుకుంటే, మన సమాజంలో ఉదయం లేచిన తర్వాత కొంతమంది ఈ విధంగా భావిస్తారు. ఏమని? మూఢనమ్మకం చూడండి ఎలా ఉంటుందో. మన సమాజంలో చెట్టును చూస్తే, ఉదయం లేచాను నేను, చెట్టును కనపడినా, అదేవిధంగా ఎక్కడైనా లేచాను నేను, డబ్బు కనపడింది, ఎక్కడైనా డబ్బు పడిపోయి ఉన్నది. అదేవిధంగా ఆడపిల్ల ముఖాన్ని చూసాము, లేకపోతే వెంటనే సూర్యాన్ని చూశారు. ఇలాంటి ఉదయమిస్తూ ఉండగా చూసాం. ఇది ఏంటంటే అదృష్టం కలుగుతుందండి. లేచి వెంటనే ఉదయం ఇలాంటి ఆడపిల్ల ముఖం చూసినా, డబ్బుని చూసినా, చెట్టుని చూసినా, సూర్యాన్ని ఉదయిస్తూ చూసినా, ఇవన్నీ ఏంటి? అదృష్టం కలుగుతుందంట ఆ రోజంతా. అదేవిధంగా నల్ల పిల్లిని చూసినా, కుక్కని చూసినా, ఆ భర్త చనిపోయిన స్త్రీని మన ఎదురు వచ్చింది వారిని చూసినా, చేతి గుడ్డ కింద పడిపోయినా,
అదేవిధంగా బయలుదేరినప్పుడు మనం ఎక్కడైనా బండి మీద ఎక్కడో బయలుదేరి ప్రయాణిస్తున్నాము, బయలుదేరినప్పుడు ఎవరో తుమ్మారని బయలుదేరకుండా ఏదైనా వెళ్దాం అనుకున్నాము, ఆడెవడో వెళ్తుండగా బైక్ స్టార్ట్ చేసినో అడ్డంగా వచ్చేసి తుమ్మేశాడంట. ఇంకా ఇక్కడి నుంచి నాకు దురదృష్టం కదులుతుందని ఏమంటారు? ప్రయాణం చేయరు, ప్రయాణం చేయడం మానేస్తారు. ఇవంటి ఏంటి? మూఢనమ్మకాలు. ఏంటండి, ఒకవేళ వాడు తుమ్మకపోయినా మీ తలరాతలో నువ్వు బండి మీద ఇప్పుడు వెళ్తావు, యాక్సిడెంట్ జరుగుతుంది, చనిపోతావు అని రాసి ఉంటే వాడు తుమ్మినా తుమ్మపోయినా చనిపోతాం, అంతే కదా? అవునా కదా? వాడు తుమ్మితేనే మా ప్రాణం బతుకుతాం, మనం ప్రాణంతో ఉంటాము, వాడు తుమ్మకపోతే హాయిగా వెళ్ళిపోతామని ఎక్కడ రాసి ఉందా? ఏంటి ఇవన్నీ? మూఢనమ్మకం. ఏంటి? మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాలు ఏంటి? షిర్క్ సోదర సోదరిమల్లారా. అదేవిధంగా రాహుకాలం, యమగండం, ఫలానా సమయం మంచిది, ఫలానా నెల చాలా చెడ్డది, ఫలానా రోజు చెడు అని ఈ విధంగా మూఢనమ్మకాలు పెట్టుకుంటాం చూసారా? ఆ రోజు ఏంటి? వాస్తు బాలేదు ఈ రోజు మనం ముహూర్తం బాలేదంటాము, వాస్తు బాలేదంటాము, ఈ రోజు ఈ పని చేయకూడదు అంటాము. అంటే ఈ రోజు ఆ పని చేయకపోతే వేరే రోజు అయిపోతుంది, ఏమైనా గ్యారెంటీ ఉందా? కానీ ఏంటి? మూఢనమ్మకం. మూఢనమ్మకం కూడా ఏంటి? షిర్క్. ఎందుకంటే ఏ పని జరిగినా నమ్మకం ఎవరిపైన ఉండాలి? అల్లా ఆజ్ఞ పైన నడుస్తుంది. ఈ ప్రపంచం అంతా ఎవరి ఆజ్ఞ పైన నడుస్తుంది? అల్లా ఆజ్ఞ పైన నడుస్తుంది. మహాశక్తి అంతా అల్లా సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది. అల్లా ఆజ్ఞ వలన అన్ని నడుస్తున్నాయి. అలాంటిది ఇవన్నీ సూపర్ పవర్, ఈ మహాశక్తి అనేది అల్లాకు లేదు, వేరే ఇతర వస్తువుకి ఇచ్చేస్తున్నాం చూసారా? ఇది ఏమవుతుంది? షిర్క్ అవుతుంది. అదే విధంగా జాతపు రంగు రాళ్లతో ఉంగరాలు కట్టుకుంటాం. ఏంటంటే ఉంగరాలు అలా కట్టుకుంటే తయారు చేయించుకొని మేలు జరుగుతుందండి. ఇలాంటి ఉంగరాలు కట్టుకుంటే మేలు జరుగుతుందని చాలా మంది ముహూర్తాలు పెట్టుకుని ఉంగరాలు తొలగించుకుంటారు. అదేవిధంగా కొత్త ఇంట్లో ప్రవేశిస్తుంటాం. అలాంటి నిర్మించిన తర్వాత వాస్తు చూడతాం. అంటే గుమ్మం ఇటువైపు పెట్టాలా, అటువైపు పెట్టాలి? అంటే ఇటువైపు పెడితే మేలు జరుగుతుంది, అటువైపు పెడితే కీడు జరుగుతుంది. అలా ఎక్కడైనా రాసి ఉందా? రాసి లేదు. కాకపోతే ఏంటి? మూఢనమ్మకం. గుమ్మం ఇటువైపే ఉండాలి, అటువైపు ఉండకూడదు. ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటారు చూసారా? ఇవన్నీ ఏంటి? షిర్క్. మన సమాజంలో వ్యాపించి ఉన్న షిర్క్ యొక్క రకరకాల విషయాలు ఇవన్నీ ఏంటి? షిర్క్ అనేది మహాపాపం. అల్లా అన్నిటినీ క్షమించేస్తాడు, కానీ షిర్క్ ని మాత్రం ఏ మాత్రం క్షమించడు. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, మన సమాజంలో షిర్క్ ఏ విధంగా వ్యాపించి ఉన్నది అని మనం చూసుకున్నట్లయితే కసం అంటారు. కసం అంటే ఏంటి? ఒట్టు పెడతాం. ఏదైనా సాక్షిగా మనం ఏదైనా పని చేశాము, ఆ పని మీద ఇతరులకి నమ్మకం కలగాలంటే ఏం చేస్తాం? ఒట్టు పెడతాం. అవునా? సాక్షి కింద ఏంటి? మదర్ ప్రామిస్ అంట. చిన్న పిల్లలు అయితే వెంటనే వాడి మాట ఇతరులు ముందుగా ఉన్నవాడు మాట వినాలంటే ఏం చేస్తాడు? ఒప్పుకోవాలంటే మదర్ ప్రామిస్, నేనేం చేయలేదండి, వెంటనే అంటాడు. అమ్మ చనిపోవాలి, నాన్న చనిపోవాలి, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు అంటాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా తహ్లిఫు ఇల్లా బిల్లా. మీరు ఒకవేళ సాక్షిగా ఉపయోగించుకున్నప్పుడు ఒట్టుగా ఎవరి మీద ఒట్టు ఇయ్యాలంటే కేవలం అల్లాహ్ను మాత్రమే. అల్లాహ్ పైన కసం ఉండాలి. ఇతరుల మీద మనం వస్తువు మీద కసం తీసుకుంటున్నామంటే, ఒట్టు పెడుతున్నామంటే అది ఏమవుతుంది? షిర్క్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, నేనే చనిపోవాలి, నిజం చెప్తున్నాను. నిజం చెప్పడం కోసం ఎంత నిజాయితీగా అంటారంటే అమ్మని చంపేలా చేస్తున్నాడు. ఇంతకీ అమ్మ మరణించిపోతే, అమ్మ మరణిస్తే అప్పుడేం చేస్తాడు? అందుకు మనకి ఎలాంటి ఏదైనా నిజం చెప్పాలనుకున్నప్పుడు మనం వల్లాహ్, అల్లాహ్కి కసం, అల్లా మీద ఒట్టు ఇలా చెప్పొచ్చు. అల్లాని వదిలి ఇతరుల వస్తువుల మీద కసం అంటే అదేమవుతుంది? షిర్క్ అయిపోతుంది. అదేవిధంగా మన సమాజంలో షిర్క్ ఏ విధంగా వ్యాపించి ఉన్నట్లయితే, ఉదాహరణకు ఏంటంటే ఇవన్నీ తాయెత్తు కట్టడం, దారాలు కట్టుకోవడం, ఇవన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తు తొలగించుకుంటారో వారు బహుదైవారాధన చేసినట్టు, షిర్క్ చేసినట్టు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఎవరైతే షిర్క్ చేస్తారో వారు నరకాగ్ని శిక్షకు గురవుతారు. మరి మనం కేవలం తాయెత్తు కట్టుకొని, నల్ల దారాలు కట్టుకొని, తెల్ల దారాలు కట్టుకొని ఎక్కడికి పోతున్నామో? మార్గభ్రష్టులయ్యి నరకాగ్ని శిక్ష కోసం వెళ్ళిపోతున్నారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, ఇలాంటి మూఢనమ్మకాల నుండి మమ్మల్ని మనం రక్షించుకోవాలి. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా ఈ సమాజంలో వ్యాపించి ఉన్న ఎన్నైతే మూఢనమ్మకాలు ఉన్నాయో
ప్రతి మూఢనమ్మకం నుండి నన్ను మమ్మల్ని అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. ఎల్లప్పుడూ చనిపోయేటప్పుడు ఆఖరి శ్వాస వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.